నువ్వెప్పుడైతే ఆయన బోధనను స్పష్టంగా వింటావో, శ్రద్ధగా ఆయన మాటలను వింటావో, ఏం జరుగుతుందంటే కేవలం ఒక థియలాజికల్గా ఒక ఇన్ఫర్మేషన్ దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు నీకు తెలియచేయబడ్డ మాత్రమే కాదు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ ఏం జరుగుతుందంటే యూ విల్ రిసీవ్ ద రైట్ వర్డ్ ఫర్ యువర్ సిచ్యువేషన్, యూ విల్ రిసీవ్ ద రైట్ వర్డ్ ఫర్ యువర్ లైఫ్. దేవుని వాక్యంలో ఉన్న ప్రత్యేకత అదే. కేవలం ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడం కాదు, కేవలం ఒక లెక్చర్ లాగా వినడం కాదు, కేవలం ఒక సబ్జెక్ట్ ఏదో తెలుసుకోవడం కాదు, కానీ అది ఏం జరుగుతుందనంటే సజీవుడైనటువంటి దేవుడు నీతో ఆయన మాట్లాడుతూ నీ జీవితానికి ఏదైతే అవసరమో, నీ పరిస్థితికి ఏదైతే అవసరమో అదే మాట నీకు ఆయన విడుదల చేస్తాడు. ఈ ఆశతో, ఈ నమ్మకంతో మనము దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి. హల్లెలూయా.